దేశంలో దేవునికి దక్కని గౌరవం ఒక దక్కుతుంది. మాతృత్వాన్ని దైవత్వంగా పూజించే ఈ దేశంలో రేపి పూజించరు, వాళ్ళ మీద పూలు జల్లరు, వాళ్ళకి హారతులు ఇవ్వరు. కానీ మన దగ్గర నేరానికి సాక్ష్యం ఉన్న మనిషికే విఐపి ట్రీట్మెంట్. ఇది కదా సిగ్గుపడాల్సిన విషయం. స్వార్థం కోసం పరిగెత్తే ప్రపంచం కళ్ళ ముందు ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని స్థితిలో ఉంది. ఒక మనిషికి ఒక మృగానికి తేడా కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం. 16 ఏళ్ల అమ్మాయి జీవితాన్ని కాల్చేశాడు. తన భక్తితో కూడా చేశాడు. అందుకే కోర్టు అతన్ని లైఫ్ టైం జైల్లో వేసింది. కానీ ఇప్పుడు 6 నెలలు బెయిల్పై బయటకు వచ్చాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తిని దేవుని కన్నా ఎక్కువగా పూజిస్తున్నారు. అందుకే ఈ దేశంలో ఒక బాటిల్ కు ఓటు అమ్ముడిపోతుంది. ఒక నోటు కట్ట కోసం నిజం మారిపోతుంది. సత్యం, విలువ, న్యాయం అన్నిటికంటే చవకైపోయాయి. ఆ 16 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు, వాళ్ళ మనసులో బాధ, వాళ్ళ జీవితంలో పడిన గాయం ఇవి చూడకుండా ఈ దేశం ఒక మహాపురుషుణ్ణి పూజిస్తుంది.